చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది గిన్నీస్ రికార్డుకు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఈ సమయంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని ప్రొఫెషన్స్, మీరు మీడియా కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, నరేగా కూలీలు కావచ్చు, డాక్రా సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఇంకొక పక్కన మహిళలు, లేకపోతే మేల్ ఫిమేల్ అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా భాగస్వాములు కావాలి. 9వ తరగతి పైన చదివే ప్రతి ఒక్కరు కూడా యోగా ప్రాక్టీస్ చేసే అలవాటు నేర్చుకోవాలి. అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే ఆల్ ఏజెస్, ఆల్ క్యాస్ట్, ఆల్ రిలీజియన్స్, ఇది అన్ని రిలీజియన్స్ కూడా హెల్త్కు సంబంధించిన విషయం. దీంట్లో అందరూ కూడా అపీల్ చేస్తున్నా, ఇది మనందరి వే ఆఫ్ లైఫ్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఉదయం నుంచి నేను ఒక్కసారి ఒక రౌండ్ పోయి వచ్చాను, ఎక్కడెక్కడ చేస్తాం అన్నీ చూసాం. ఎందుకంటే ఇది ఏదో వర్షం పడింది ఇన్వెటబుల్ అని కాకుండా, అందుకే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. స్కీమ్ ఏ 3 లక్షల మందికి 3 లక్షల ప్లస్ ఎంతమంది వచ్చినా అంతమందికి మొత్తం, అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్డ్. ఈ 1 మంత్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, లేకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు ఈ ఈవెంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఒక దగ్గర 34 బ్యారికేడ్స్ తయారు చేశారు, క్లియర్ కట్గా మ్యాపింగ్ తయారు చేశారు. ఒక్కొక్క బ్యారికేడ్లో 1000 మంది ఉంటారు. దానికి కావలసినటువంటి మనుషులు కూడా పెట్టాం, వాలంటీర్స్ని, కోచ్ని, ఎక్కడికక్కడ కండక్ట్ చేసే అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్స్ని. అదే మరిగా ప్రతి ఒక్క దానికి దగ్గర 1000 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో 100 మందికి ఒక టాయిలెట్, నాట్ 1000 మంది, 100 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి ఏం కావాలనో అవన్నీ పెట్టాం. అవన్నీ పెట్టి మొత్తం ఎవరెవరు వస్తారో ముందుగానే వాళ్ళందరికీ ఏ విధంగా కావాలి, వెహికల్స్ అరేంజ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చాం. ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఎన్ని గంటలకు రావాలి, అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్ వరకు రాష్ట్రమంతా చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు. ఇందులో 1 ఈజ్ గిన్నీస్ రికార్డ్. 22 ఐటమ్స్లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దగ్గర 22 వచ్చే అవకాశం ఉంది. అవి కూడా రికార్డ్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. నేవీ అయితే దగ్గర ఒక 11 షిప్పులు పెట్టారు, అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు. అదొక పక్క జరుగుతుంది. అదే మాదిరిగా పాడేరు దగ్గర ఇటీవల కాలంలో 25,000 మంది స్టూడెంట్స్, ట్రైబల్ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. అప్పుడు గిన్నీస్ రికార్డ్ చేయలేకపోయాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో పెట్టాం. స్కీమ్ బి, ఒకవేళ అనివార్య పరిస్థితులు వస్తే ఇక్కడి నుంచి వెన్యూ అక్కడికి మారుతుంది. దానికి కూడా పక్కాగా పగడ్బందీగా ఏర్పాట్లన్నీ చేశాం. అవి కూడా రెడీగా ఉంటాయి. అన్ని సవ్యంగా జరిగితే 2 ప్లేసులు జరుగుతుంది. ఒకవేళ అవాంఛనీయ సంఘటనగా జరిగితే స్కీమ్ బి కూడా ఒక 25,000 మందికి అక్కడ చేస్తాం. దానికి కూడా రెడీ చేశాం. అదే మాదిరిగా ఆ రోజైతే ఇప్పటి వరకు రెయిన్ఫాల్ లేదు, వెదర్ ఫోర్కాస్టింగ్ ఎక్కడ రెయిన్ పడుతున్నా లేదు. ఇదే కంటిన్యూ కావాలని ఆశిస్తున్నా. అమావాస్య కూడా 6-7 రోజులు వెనకాన వస్తుంది కాబట్టి సీ వాటర్ కూడా ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాం.
ఓసారి సీ వాటర్ వేవ్స్ వచ్చాయంటే ఆ బీచ్ అంతా కవర్ అయ్యే అవకాశం వస్తుంది. అవి కూడా వీళ్ళంత వరకు కంట్రోల్ అవుతుందని ఆశిస్తున్నాం. ఇది కాకుండా నేను చెప్పాను 326 కంపార్ట్మెంట్స్, 304 కాదు 326 కంపార్ట్మెంట్స్ సెక్రటరియేట్స్ అన్నిటికీ మ్యాపింగ్ చేశాం. వార్డ్స్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఈ సెక్రటరియేట్కి మ్యాపింగ్ చేసి వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరినీ ముందుగానే ఇచ్చేసి ఏ సీటుకు ఎవరు రావాలి అనే సీటు కూడా ఇయర్ మార్క్ చేస్తున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే 3,55,000 దగ్గర 3,50,000 మందికి మ్యాట్స్ తెప్పించాం.